మిస్ సిఎంఆర్ జ్యువెలరీలో అక్షయ తృతీయ వేడుకలు అన్ని రకాల 916 HUID హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై తరుగు ఫ్లాట్ 2 to 12% మాత్రమే. విచ్చేయండి సిఎంఆర్ లెగసీ జ్యువెలరీ. మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా నిధులను ఏప్రిల్ 22 లోపు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ విడతలో 5 ఎకరాల వరకు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఎకరాకు 6,000 రూపాయల చొప్పున నిధులు జమ కానున్నాయి. ఇప్పటికే మొదటి విడతలో ఎకరం లోపు ఉన్న వారికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది సర్కార్. ఇక రెండో విడత రైతు భరోసా 6,000 చొప్పున డబ్బులు జమ చేశారు. తెలంగాణలో మరోసారి రైతులకు తీపి కబురు అందింది. రెండో విడత రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయబోతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ రైతు భరోసా పథకంలో ఇప్పటికే మార్చి 22న మొదటి విడత కింద 3,590 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. మొదటి విడతలో 70 లక్షల మంది రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేసింది సర్కార్. రెండో విడత 20 రోజుల తరువాత విడుదల చేస్తామని, చివరిగా ఏప్రిల్ నెలాఖరులోపు ఈ రైతు భరోసా నిధులు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అన్నట్లుగానే సెకండ్ టర్మ్ నిధుల్ని విడుదల చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి 22 లోపు రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం 2,650 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది ఆర్థిక శాఖ. రెండో విడతలో 5 ఎకరాల్లోపు భూమి కలిగిన రైతులకు నగదు జమ చేయనుంది సర్కార్. ఈసారి ఎకరం కన్నా ఎక్కువ భూమి ఉన్న దాదాపు 45,20,000 మంది రైతులకు లబ్ధి కలగనుంది. మూడో విడత రైతు భరోసా నిధులను ఈ ఏడాది నెలాఖరులోపు ఇవ్వాలని గతంలోనే నిర్ణయించింది. దీంతో మొత్తం 9,000 కోట్ల రూపాయల నిధులు రైతు భరోసా కింద విడతల వారీగా ప్రభుత్వం చెల్లిస్తోంది. మొత్తానికి ప్రభుత్వం నిధుల సమీకరణ పూర్తి చేయడంతో ఇక రెండో విడతలో రైతు భరోసా కింద అన్నదాతల ఖాతాల్లో నిధులు జమ కాబోతున్నాయి. దీంతో వారి కుటుంబాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్లయింది.